وأراقب الرحمن جل جلاله وتقدست أسماؤه وتعالى وأكون للوطن الحبيب مشيدا జ్ఞానం ఉన్నటువంటి ఖురాన్ హదీసు జ్ఞానం ఉన్నటువంటి ఒక మహావీరుడు వద్దకు కూడా దజ్జాల్ వస్తాడు. బుఖారీ ముస్లిం హదీసు అబూ సయీద్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు వారు ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒక వీర విశ్వాసి వద్దకి దజ్జాల్ వస్తాడు, అంటాడు, ఓ ఆదం కుమార నన్ను దైవంగా విశ్వసించు అని దజ్జాల్ అంటాడు. లేదు లేదు నిన్ను నేను దైవంగా నమ్మనని అంటాడు. అయితే నేను నిన్ను చంపి బ్రతికిస్తాను అని అంటాడు. అప్పుడు రెండుగా అతన్ని నరికేసి ఒక ముక్క అటువైపు ఒక ముక్క ఇటువైపు విసిరేస్తాడు. ప్రజలారా చూడండి, ఇతన్ని నేను బ్రతికిస్తున్నాను, బ్రతికించిన తర్వాత అయినా మీరు నన్ను నమ్ముతారా అని అంటాడు. అప్పుడు అతన్ని బ్రతికిస్తాడు. తర్వాత వచ్చేసి అతను బ్రతుకుతాడు. నవ్వుతూ వచ్చి అంటాడు, ఏమని అంటాడంటే, మునుపటి కంటే నాకు ఇంకా ఎక్కువ నమ్మకం కుదిరింది, నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినటువంటి అసత్యపు దజ్జాల్ నువ్వే, ఎవరో కాదని చెప్పేసి బలంగా సాక్ష్యం ఇస్తాడనమాట. కావాలని వారు ఎదురు చూస్తున్నారా? నిస్సందేహంగా ప్రళయానికి సంబంధించిన సూచనలైతే ఇప్పటికే వచ్చేశాయి. ప్రళయ గడియ వచ్చిన తరువాత వారు హితబోధ గ్రహించడానికి సమయం ఎక్కడ ఉంటుంది అని అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేస్తున్నాడు. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ ఆయతలో ఏమన్నాడంటే, ప్రళయానికి సంబంధించిన సూచనలు ఇది వరకే వచ్చేసాయి అని అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేస్తున్నాడు. వాస్తవానికి చెప్పాలంటే దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నేను ప్రళయం ఇలా వచ్చామని 2 వేళ్ళు చూపించాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చి 1400 సంవత్సరాలు దాటిపోయింది. ఇక ప్రళయం అతి సమీపంలోనే ఉంది. అయితే ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, సహీ ముస్లిం గ్రంథంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, సలాసున్ ఇజా ఖరజ్నా లా యన్ఫౌ నఫ్సన్ ఈమానుహా లం తకున్ ఆమంత మిన్ కబుల్ ఔ కసబత్ ఫీ ఈమానిహా ఖైరా. 3 విషయాలు సంభవించక ముందే ఏ మనిషి అయినా విశ్వసించటం అతనికి లాభదాయకము. ఈ 3 విషయాలు సంభవించాయో దాని తర్వాత అతను విశ్వసించినా, అతను సదాచరణ చేసినా, అతను పాశ్చాత్తాపం చెందినా అది అల్లాహ్ వద్ద అంగీకరించబడదు. ఆ 3 విషయాలు ఏమిటంటే, తులూఉ షమ్స్ మిన్ మగ్రిబిహా, పడమట దిక్కున సూర్యుడు ఉదయించడం, వద్దజ్జాల్, దజ్జాల్ అనే అసత్యవాది రాక ఉద్భవించడం, అలాగే దాబ్బతుల్ అర్ద్, భూమి నుండి మనుషులతో మాట్లాడే జంతువు బయలుపడడం. ఈ 3 విషయాలు జరిగాయో, ఈ 3 విషయాలు సంభవించాయో దాని తర్వాత ఏ మానవుడు నేను అల్లాహ్ ఒక్కడే దేవుడు అని నమ్ముతున్నానని చెప్పినా, నేను 5 పూట్ల నమాజ్ చదువుతానని చెప్పినా, నేను రమదాన్ రోజాలు పాటిస్తానని చెప్పినా, నేను హజ్జు ఉమ్రాలు చేస్తానని చెప్పినా, నా పాపాలు గాను నేను తౌబా చేసుకుంటానని చెప్పినా, నేను షిర్కును వదిలిపెట్టి పుణ్యాత్ముడిగా మారతానని చెప్పినా ఎలాంటి లాభము లేదు. ఈ 3 విషయాలు సంభవించక ముందే ఏ వ్యక్తి అయినా విశ్వసించటము, మారటము, సదాచరణ చేయటము అతనికి లాభదాయకం అనేది అవుతుంది. అయితే సోదరులారా, చిన్న చిన్న ప్రళయ సూచనలు అనేవి దాదాపు ఇప్పటికే వచ్చేసాయి. అవి ఏమిటంటే చాలా హదీసులలో వచ్చి ఉన్నాయి. కాళ్ళకు చెప్పులు లేనటువంటి వారు కూడా పెద్ద పెద్ద భవంతులు కడతారని, మేకల గొర్రెలు మేపుకునేటటువంటి వాళ్ళు కూడా ఆస్తులు అంతస్తులు సంపాదించడంలో పోటీలు పడతారని చెప్పేసి ఇలా చాలా చిన్న చిన్న సూచనలు అన్నీ కూడా దాదాపు ఇప్పటికే వచ్చేసాయి. అయితే సోదరులారా, పెద్ద పెద్ద ప్రళయ సూచనలు ఇంతవరకు ఇంకా ఒక్కటి కూడా రాలేదన్నటువంటి విషయం మనకు ఖురాన్ హదీసుల ద్వారా మనకు రూఢి అవుతుంది. అయితే సోదరులారా, పెద్ద పెద్ద ప్రళయ సూచనల గురించి
పండితులు 9 విషయాలుగా ఖరారు చేశారు. పెద్ద ప్రళయ సూచనలో 9 విషయాలు ఏమిటంటే, 1 ఇమాం మహదీ అలైహిస్సలాం వారు రావటము, 2 మసీహు దజ్జాల్ మహామాంత్రికుడు ఉద్భవించడము, 3 దైవ ప్రవక్త ఈసా అలైహిస్సలాం రెండవ రాక రావడము, 4 యాజూజ్ మాజూజులు ఈ భూమండలం మీదకి రావడము, 5 భూమిలో ప్రజలు 3 సార్లు అనగద్రొక్కబడము, 4 దుఖాన్ పొగ ఈ భూమండలం మీద 40 రోజులు పొగ కమ్ముకోవడము, 7వది పడమట దిక్కున సూర్యుడు ఉదయించడము, 8వది దాబ్బా ప్రజలతో మాట్లాడే జంతువు బయలుపడము, 9వది అగ్ని చుట్టుముట్టి ప్రజలందరినీ ఒకచోట సమీకరింపజేయడము. ఈ 9 సూచనలు పెద్ద ప్రళయ సూచనలుగా పండితులు ఖరారు చేశారు. అయితే ఈ 9 పెద్ద ప్రళయ సూచనలో ఈరోజు మనం తెలుసుకోబోయేటటువంటి అతి పెద్ద ప్రళయ సూచన ఏమిటంటే, దజ్జాల్ యొక్క ఫిత్నా గురించి మనము తెలుసుకుంటాము. సోదరులారా, అసలు దజ్జాల్ అంటే అర్థం ఏంటి? మసీహు దజ్జాల్ అని ఆ యొక్క పేరుకు అర్థం ఏమిటంటే, మసీహ్ అంటే స్పర్శించడము, తాకడము. అంటే ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారికి కూడా మసీహ్ అన్నటువంటి బిరుదు వచ్చింది. అంటే అతని చేతితో తాకి రుద్ది స్పర్శించి అతనికి అనారోగ్యం పాలైనటువంటి వారికి ఆయన బాగు చేసేవాడు. అదేవిధంగా మసీహు దజ్జాల్ కూడా ఎంతోమందిని తాకి స్పర్శించి బాగలేని వారికి బాగు చేసి తన వైపునకు తిప్పుకోవటము, లాక్కోవటము చేస్తాడు. కాబట్టి అందుకు అతనికి కూడా మసీహ్ అన్నటువంటి పేరు ఇవ్వడం జరిగింది. అలాగే దజ్జాల్ అన్నటువంటి పేరుకు అర్థం ఏమిటంటే, ఒంటి కన్ను గలవాడు, దోషం కలిగిన వాడు, మోసపుచ్చేవాడు, అసత్య ప్రచారి, అబద్ధాల కోరు అన్నటువంటి అర్థము వస్తుంది దజ్జాల్ అన్నటువంటి పేరుకు. అలాగే ఈ దజ్జాల్ రూపురేఖలు ఏ విధంగా ఉంటాయంటే సోదరులారా, అతనికి ఒకే ఒక కన్ను ఉంటుంది. ఆ కన్ను పైకి ఉబికి వచ్చిన ద్రాక్ష పండులాగా ఉంటుంది. ఆ కన్ను కూడా నుదుటు మధ్యలో ఉంటుంది, అది వ్రేలాడుతూ ఉంటుందని చెప్పడం జరిగింది. అలాగే వాడు చాలా పొట్టిగా ఉంటాడు, దొడ్డి కాళ్ళ వ్యక్తి. అతని 2 కాళ్ళ మధ్యన వెడల్పు చాలా ఎక్కువగా ఉంటుంది. శర వేగంగా అడుగులు వేస్తూ నడుస్తూ ఉంటాడు, దూరంగా అడుగులు వేసి నడుస్తూ ఉంటాడని చెప్పారు. అలాగే అతని నుదుటి పైన కఫరా అన్నటువంటి అక్షరాలు రాయబడి ఉంటాయి. కాఫిర్ అంటే అసత్యవాది, తిరస్కారి అని అక్షరాలు రాయబడి ఉంటాయి. ఆ అక్షరాలను చదువు వచ్చిన వారు, చదువు రాని వారు అందరూ కూడా చదువుతారని ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు అతని గురించి చెప్పడం జరిగింది సోదరులారా. అలాగే దజ్జాలు వచ్చి ఏమి ప్రకటన చేస్తాడంటే సోదరులారా, నేనే దేవుడిని, నేనే దైవాన్ని, నేనే ప్రభువును, నేనే మీ స్వామిని, నన్ను నమ్మండి, నన్ను విశ్వసించండి, కావాలంటే చూడండి, నా వద్ద అసాధారణమైనటువంటి శక్తులు ఉన్నాయి అని ప్రజల్ని నమ్మిస్తాడు. తనను దైవంగా నమ్మాలని, విశ్వసించాలని ప్రజలను పిలిపిస్తూ తిరుగుతూ ఉంటాడు. అలాగే తాను దైవాన్ని అని నమ్మించడానికి లేనిపోని మాయలు, మంత్రాలు, కనికట్టులు ఇవన్నీ చేసి ప్రజలను తమ వైపునకు తిప్పుకుంటూ భూమండలం పైన సంచరిస్తూ ఉంటాడు. అతని యొక్క అసాధారణమైనటువంటి శక్తులు చూసి, మహిమలు చూసి ఎందరో ముస్లిములు కూడా మార్గభ్రష్టులైపోతారు. అతను విశ్వాసులకి అవిశ్వాసులకి ఒక పెద్ద ఫిత్నాగా మారిపోతాడు. అయోమయ స్థితిలో ఉండిపోతారు. దేవుడా కాడా, ఇతను సత్యవాదా అసత్యవాదా, ఇతను ఏం చేస్తున్నాడు, అసలు ఇతను నమ్మాలా లేదా ఏంటన్నటువంటి అయోమయ స్థితిలో ప్రజలు ఉండిపోతారు. అలాగే దజ్జాల్ గురించి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా గట్టిగా చెప్పి ఉన్నారు. ఏమన్నారంటే, ఓ ప్రజలారా, దైవ ప్రవక్త నూహ్ అలైహిస్సలాం దజ్జాల్ యొక్క రాక గురించి హెచ్చరించారు, తన జాతి ప్రజలను భయపెట్టారు. ప్రతి దైవ ప్రవక్త కూడా దజ్జాల్ యొక్క రాక
గురించి, అతని ఫిత్నా గురించి తమ జాతిని భయపెట్టారు. కనుక నేను కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, దజ్జాల్ యొక్క ఫిత్నా నుండి, దజ్జాల్ యొక్క ఉపద్రవాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని చెప్పారు. అయితే దజ్జాలు వాడు మానవ జాతికి చెందినవాడు, యూద జాతికి చెందినవాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. అయితే చాలామందికి డౌట్ రావచ్చు, యూద జాతి అనేది యాకూబ్ అలైహిస్సలాం కాడి నుంచి వచ్చింది కదా, మరి దైవ ప్రవక్త నూహ్ అలైహిస్సలాం ఎప్పటివాడు, మరి అప్పుడు లేరు కదా అన్న డౌట్ రావచ్చు. కానీ దైవ ప్రవక్త నూహ్ అలైహిస్సలాం కాడి నుంచి వచ్చిన ప్రవక్తలు వస్తున్నాడు, రాబోతున్నాడు అని హెచ్చరించారని చెప్ప ఆల్రెడీ ఉన్నాడు అని హెచ్చరించలేదు. కావున ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆల్రెడీ ఉన్నాడనేటువంటి విషయాలు హెచ్చరించారు. కావున ఈ విషయము మనకు సౌదీ ఉలమాలు వాళ్ళు విడుదల చేసినటువంటి ఒక వెబ్సైట్ ద్వారా తెలియచేశారు. ముఖ్యంగా షేక్ అల్ మునాజిద్ అన్నటువంటి ఒక సౌదీ ఉలమా ఎవరైతే ఉన్నారో ఆయన ముఖ్యంగా ఈ విషయాలు చెప్పారన్నమాట. అలాగే సోదరులారా, దజ్జాల్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అతను ఎలా ఉంటాడు, అతను రూపురేఖలేంటి, అతను చేసే పనులేంటి, అతను వచ్చి ఎలాంటి ఉపద్రవాలు రేకెత్తిస్తాడు, అతను ఎక్కడ బయలుపడతాడు, టోటల్ మొత్తం అన్ని విషయాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జాతికి చెప్పి ఉన్నారు, హెచ్చరించి ఉన్నారు. అయితే వాస్తవానికి దజ్జాల్ని చూసి మాట్లాడి వచ్చిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే సోదరులారా, సహీ ముస్లిం 2942వ హదీసులో ఫాతిమా బింతే కైస్ రదియల్లాహు అన్హా ఉల్లేఖిస్తున్నారు. ఈమె ఒక స్త్రీ. అయితే ఏం జరిగిందంటే మదీనాలో జుహర్ నమాజు జరిగిపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు విశ్రాంతి తీసుకునేటువంటి సమయం. ఆ సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అదరా బదరా మస్జిద్ నబవీకి పరుగున వచ్చారు. బిలాల్కు ఆదేశించారు, బిలాల్ నువ్వు అజాన్ ఇవ్వని చెప్పారు. అప్పుడు బిలాల్ రదియల్లాహు అన్హు వారు అన్నారు, అస్సలాతు జామియా అని చెప్పేసి అందరిని పిలిపించారు. ఎందుకంటే ఈ ప్రకటన వచ్చిందంటే ఏదో ఒక పెద్ద సమాచారము మనకు పిలవడం జరిగిందన్నటువంటి యొక్క అర్థమైపోతుంది వాళ్ళకి. ఆ విధంగా మదీనాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హుటాహుటిన మస్జిదే నబవీకి వచ్చి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మెంబర్ మీద కూర్చొని నవ్వారు. నేను మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిపించానో తెలుసా? ఏ దజ్జాల్ గురించి అయితే నేను ఇంతకాలం మిమ్మల్ని హెచ్చరించాను, ఏ దజ్జాల్ గురించి అయితే నేను మీకు అనేక విషయాలు చెప్పాను, ఆ దజ్జాల్ను చూసిన వాళ్ళు ఇప్పుడు మస్జిద్ నబవీకి వచ్చారు. వారి నోట గుండా దజ్జాల్ గురించి మీకు వినిపించాలని మిమ్మల్ని అందరినీ పిలిపించాను అని చెప్పి అప్పుడు తమీమ దారి అన్నటువంటి ఒక సహాబీ ఉండేవారు. ఆయన్ను పురమాయించారు. తమీం, నువ్వేం చూసావో, నువ్వేం విన్నావో అదంతా ప్రజలకు చెప్పు అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. తమీమ దారి ఈయన ఒక క్రైస్తవుడు. అయితే వీరు అరేబియా ద్వీప కల్పం నుండి వ్యాపార నిమిత్తము ఒక బోట్లో 30 మంది ప్రజలు బయలుదేరారు. ఆ బయలుదేరి దారి మధ్యలో వస్తూ ఉండగా సముద్రం ఒక్కసారి ఉగ్ర రూపం దాల్చింది. సముద్రం అల్లకల్లోలమైపోయింది. ఆ అలల తాకిడికి తట్టుకోలేక చిగురుటాకు వలె పడవ వణికిపోయింది. ఆ అలలు ఉవ్వెత్తున ఉగిసిపడుతున్నటువంటి ఆ అలలు ఆ పడవను ప్రయాణం సాఫీగా సాగనివ్వలేదు. ఆ అలల తాకిడికి తట్టుకోలేక పడవ అలా వెళుతూ ఒక భయానకమైనటువంటి ఒక దీవి వద్దకు తీసుకువెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వారికి అర్థం కాలేదు, మేము ఎక్కడికి వచ్చాం, ఎంత దూరాన వచ్చాం, అసలు ఏంటి పరిస్థితి అని వాళ్ళు భయాందోళనకు గురైపోయారు. ఆ సమయంలో అప్పుడు ఒక జంతువు, నల్లటి ఆకారం కలిగినటువంటి ఒక జంతువు, పూర్తి శరీరం అంతా కూడా వెంట్రుకలు వేలాడుతూ ఉన్నాయి. ఆ జంతువు తమీమ దారి వద్దకు వచ్చి చెప్పింది, మీరు ఒక చోటికి వెళ్ళవలసి ఉంది అనగానే అసలు నువ్వెవరు అని అడిగారు. నేను జస్సస అని చెప్పారు. జస్సస అంటే ఏంటి అని అన్నారు. నేను దజ్జాల్ యొక్క రాయబారిని, నేను మీకు ఒక ప్రదేశాన్ని చూపిస్తాను. ఇదిగో అక్కడ ఉన్నటువంటి దీవిలో ఒక గృహ ఉంది. ఆ గృహలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. మీరు వెళ్ళి అతన్ని కలవండి అని చెప్పగానే మేమెందుకు కలవాలి, మాకేం అవసరం అన్నారు. లేదు, మీరు గనక వెళ్ళి కలిస్తే ఈ ప్రపంచానికి సంబంధించిన అనేక విషయాల సమాచారం మీకు లభిస్తుంది, మీరు వెళ్ళండి అని చెప్పారనమాట.
వెళ్ళగానే తమీమద్దారి ఆయన తన అనుచరులను తీసుకొని ఆ గృహ లోపలికి వెళ్ళారు. వెళ్ళి చూస్తే దజ్జాల్ మహాభయానకంగా అతి భయంకరంగా ఉన్నాడు. అతని కాళ్ళు, అతని చేతులు, అతని మెడ, అతని శరీరం అంతా కూడా సంకెళ్లతో, ఇనుప సంకెళ్లతో బంధించబడి ఉంది. అప్పుడు అతన్ని చూడగానే తమీమద్దారి అన్నారు, అసలు నువ్వెవరు, ఎందుకు ఈ విధంగా బంధించబడ్డావంటే, నేను సరే, అసలు మీరెవరు అని దజ్జాల్ అడిగాడు. అప్పుడు తమీమద్దారి అన్నారు, మేము అరేబియా ద్వీప కల్పం గుండా మేము వ్యాపార నిమిత్తం వెళుతూ ఉంటే, సముద్రయానం చేస్తూ ఉంటే, సముద్రంలో అలల తాకిడికి తట్టుకోలేక మమ్మల్ని ఈ పడవ అలలతో ఇంత దూరం తీసుకొని వచ్చింది. ఇక్కడ చూస్తే ఒక నల్లటి వెంట్రుకలు కలిగిన ఒక జంతువు మీ దగ్గరికి వెళ్ళమని చెప్పడం జరిగింది, అందుకోసమే మీ దగ్గరకు వచ్చామని చెప్పగానే అప్పుడు దజ్జాల్ అన్నాడు, షామ్లో బేషాన్ అనేటువంటి ప్రాంతంలో ఖర్జూరాలు పండాయా అని అడిగాడు. అడగగానే దాంతో నీకేం పని అన్నారు. లేదు, పండాయా లేదా తెలియచేయండి, నాకు అవసరం అని అన్నాడు. పండాయి అని అన్నారు. అయితే ఇక మీదట పండవు అని చెప్పారు. తర్వాత తబ్రియా అనేటువంటి సరస్సులో నీరు ఉందా, ఆ సరస్సు ఇంకా పారుతుందా అని అడిగారు. అవును, పుష్కలంగా పారుతుందన్నారు. త్వరలోనే ఆ తబ్రియా అనేటువంటి నది ఎండిపోతుంది అని దజ్జాలు సమాధానం ఇచ్చాడు. అలాగే జుగర్, సిరియాకు దక్షిణాన ఉన్నటువంటి నీటి ఊటలతో ప్రజలు పంటలు పండిస్తున్నారా అని అడిగాడు. అవును, పుష్కలంగా పంటలు పండిస్తున్నారనగానే త్వరలోనే అది కూడా ఎండిపోతుందని చెప్పారు. అలాగే నిరక్షరాస్యుడైనటువంటి ఒక ప్రవక్త అరేబియా ప్రాంతంలో పుట్టనున్నాడు, అతను పుట్టాడా అని అడగగానే పుట్టాడని మేము కూడా విన్నాము, మేము కూడా అతని వద్దకే బయలుదేరవలసి ఉంది. అయితే మీరు ఇంకా ఏం విన్నారు అతని గురించి, అతని జాతి అతని పైన యుద్ధం ప్రకటించిందా అని అన్నాడు దజ్జాలు. అవును, తన జాతే తనకు శత్రువుగా మారిపోయింది. అతను మరి ఉప్పు కాలువలు ప్రవహించేటటువంటి ఖర్జూరాల వనాలు కలిగినటువంటి ప్రదేశానికి అతను వలస వచ్చాడా అని అన్నాడు. అవును, వలస వచ్చాడు, మదీనాలో అతను నివాసం ఉంటున్నాడు అని చెప్పగానే అప్పుడు దజ్జాల్ అన్నాడు, ఇది నిజంగా జరిగిందా, ఇది నిజంగా జరిగిందా, ఇది నిజంగా జరిగిందా అనగానే అవును, ఇవన్నీ నువ్వు అడిగినవన్నీ కూడా జరిగాయని చెప్పగానే అయితే నేను బయలుపడవలసినటువంటి సమయము దగ్గర పడింది అని దజ్జాలు సమాధానం ఇచ్చాడు. అయితే ఆ నిరక్షరాస్యుడైనటువంటి ప్రవక్తను విశ్వసించినటువంటి ప్రజలకు మేలు కలుగుతుంది అని దజ్జాలు చెప్పాడు. అలాగే నేను త్వరలోనే ఈ ప్రపంచంలో సంచరించడానికి నాకు అల్లాహ్ తరపు నుండి అనుమతి లభించింది. అలాగే సమయం కూడా ఆసన్నమయ్యింది. మరియు ప్రపంచమంతా కూడా నేను తిరుగుతాను, మక్కా మరియు తైబా నగరాలు తప్ప అని చెప్పడం జరిగింది. ఈ మాట తమీమద్దారి మజీద్ నబవీలో చెబుతున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మధ్యలో కల్పించుకొని మెంబర్ మీద 3 సార్లు కట్టెతో కొట్టారు. తైబా నగరం ఇదే, తైబా నగరం ఇదే, తైబా నగరం ఇదే అని అన్నారు. తయ్యబా అంటే తయ్యబ్ అంటే మంచిది, ఉత్తమమైన నగరము అని అర్థం. ఈ విధంగా తైబా అనేటువంటి ప్రాంతంలో దజ్జాలు ప్రవేశించలేడు, మక్కా మదీనాలలో దజ్జాలు ప్రవేశించలేడు. ఈ మాట దజ్జాలే చెప్పాడు. ఏం చెప్పాడు? మదీనా యొక్క ద్వారాలలో దైవదూతలు కత్తులు పట్టుకొని నిలబడి ఉన్నారు, వాళ్ళు నన్ను రానివ్వరు, కావున నాకు మజిదే నబవీ ప్రాంతం ఉన్నటువంటి మజిదే, ఆ నబవీ ప్రాంతం ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ మదీనాలో నాకు ప్రవేశం లేదు అని చెప్పడం జరిగింది. తమీమద్దారి ఇదంతా చెబుతున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు లేచన్నారు, ప్రజలారా, తమీమద్దారి ఏదైతే చెబుతున్నాడో అది నాకు చాలా బాగా నచ్చింది. నేను ఏ దజ్జాల్ గురించి అయితే చెప్పానో ఆ దజ్జాల్ను తమీమద్దారి చూసి వచ్చాడు. నేను ఏ దజ్జాల్ గురించి అయితే మిమ్మల్ని హెచ్చరిస్తున్నానో ఆ దజ్జాల్తోనే తమీమద్దారి మాట్లాడి వచ్చాడు. కావున నేను చెప్పినది సత్యం, కావున మీరు ప్రజలారా మీరందరూ కూడా దజ్జాల్ యొక్క రాకను విశ్వసించండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. అలాగే సిరియన్ సముద్రము, యమన్ సముద్రము మధ్య భాగంలో ఉన్న తూర్పు దిక్కున వాడు ఉంటాడు అని చెప్పి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏలు చూపించారు తూర్పు వైపునకు. తమీమద్దారి చూసి వచ్చింది కూడా తూర్పు వైపు ఉన్నటువంటి ఒక దీవిలో చూసి వచ్చారు. సోదరులారా, అలాగే ఈరోజు కూడా ఎంతోమంది ఇజ్రాయిల్
ప్రపంచ దేశాలన్నింటిలోకల్లా ఆధిక్యత సంపాదించడానికి, వాళ్ళ దగ్గర టెక్నాలజీ అభివృద్ధి కావడానికి, ప్రపంచం కూడా కనిపెట్టలేనటువంటి రహస్యాలను వాళ్ళ చేతుల్లో గుప్పెట్లో పెట్టుకొని ఉన్నారు. ఇదంతా దజ్జాలి యొక్క సహకారంతోనే వాళ్ళు చేస్తున్నారు. సోదరులారా, ఈ దజ్జాలి యొక్క గ్రూప్ అనేది ఇజ్రాయిల్లో ఉంది. అయితే ప్రపంచంలో ఎవరైనా సరే అభివృద్ధి కావాలన్నా ఒకడు రెస్టారెంట్ పెట్టుకుంటాడు, ఆ రెస్టారెంట్ కోట్లలో లాభాల్లో నడవాలి. ఒకటి కాంటాక్ట్ తీసుకుంటాడు, ఆ కాంటాక్ట్ కోట్లలో లాభాలు రావాలి. అలాగే ఇంకా రకరకాల అవసరాల కొరకు ఇజ్రాయెల్ వెళ్తూ ఉంటారు. ఒకడు పిఎం కావాలి, ఒకడు సీఎం కావాలి, అధికారం చేపట్టాలి, ఒకటి కంపెనీ పెడతాడు, డెవలప్ కావాలి. ఈ అన్ని మషూరాల కోసం వాళ్ళు ఇజ్రాయెల్ వెళ్ళిపోయి అక్కడ ఒక టీం ఉంది, ఆ టీంతో వీళ్ళు మషూరా చేస్తారు. ఒక్క మషూరా వాళ్ళు ఇచ్చారంటే 1000 కోట్ల డబ్బులు వాళ్ళకి కట్టవలసి ఉంటుంది. అలా కట్టిన తర్వాత వాళ్ళు మషూరా ఇచ్చి మెటీరియల్ కూడా వాళ్ళే ఇచ్చేస్తారు. అందుకోసమే ఈరోజు ఇజ్రాయెల్ వెపన్స్ ఏవైతే కనిపెట్టిందో ఏ ప్రపంచ దేశం కూడా ఇంతవరకు కనిపెట్టలేకపోతుంది. అదేవిధంగా ఫుడ్స్ ఏవైతే ఇప్పుడు పెప్సీ, కోకోకోలా ఉన్నాయో ఏ మనిషికి రవ్వంతా కూడా అవసరం లేదు. అవి లేకపోతే మనిషి చాలా హ్యాపీగా బతకగలడు. అయినప్పుడు కూడా రవ్వంత లాభం లేని వాటి ద్వారా వాళ్ళు కోట్ల డబ్బులు సంపాదిస్తున్నారు. వాళ్ళ దగ్గర కావలసినటువంటి సమాచారం ఎక్కడి నుంచి వస్తుందంటే దజ్జాల ద్వారా వాళ్ళు పొందుతున్నారు. దజ్జాలతో వాళ్లకు సంబంధాలు ఉన్నాయి. అందుకోసమే దజ్జాలు భూమిపైన బయలుపడగానే మొట్టమొదటగా అందరికంటే ముందు విశ్వసించేది యూదులే. మనము ప్రవక్త ఈసా అలైహిస్సలాం కోసం ఎదురు చూస్తున్నాం, ఆయన ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నాం. కానీ యూదులు మాత్రము దజ్జాల్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విధంగా దజ్జాలు వస్తే మాకు అధికారం వస్తుంది, ప్రపంచం మీద ఆధిక్యత లభిస్తుంది, మేము పట్టిందల్లా బంగారం అయిపోతుంది అన్నటువంటి యొక్క ఆశలలో వారు తేలియాడుతున్నారు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచంలో తుచ్చమైనటువంటి సంపదనైతే వాళ్ళకి ఇస్తాడు. కానీ ఈసా అలైహిస్సలాం వచ్చిన తర్వాత అసలు యొక్క అవమానం అప్పుడు ఉంటుంది వాళ్ళకి. రేపు ఖయామతు రోజున అందరికంటే, ప్రపంచ మానవులందరికంటే కూడా అతి ఎక్కువగా అవమానంతో నష్టపోయేది కూడా యూదులే. కావున సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దజ్జాల గురించి ఏ విషయాలనైతే చెప్పారో ఆ విషయాలను మనం తప్పనిసరిగా విశ్వసించాలి. అలాగే దజ్జాలు బయలుపడేటువంటి ప్రదేశము ఏమిటంటే సోదరులారా, అహ్మద్ ఫతహుల్ బారీ యొక్క హదీసు గ్రంథంలో అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు వారు యొక్క ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, యహూదియా అస్బహాన్ అన్నటువంటి ఒక ప్రాంతంలో వాడు, ఇరాన్ దేశంలో ఆ ప్రాంతం ఉంది, అక్కడ నుంచి వాడు బయలుపడతాడు, అక్కడ నుంచి వాడి యొక్క పనులను ప్రారంభిస్తాడు. వాడు మొట్టమొదటిగా యూద జాతి వద్దకు వెళతాడు. 70,000 మంది యూదులు వానిని విశ్వసిస్తారు. ఏమని విశ్వసిస్తారు? వాణ్ణి దైవంగా నమ్ముతారు, వాణ్ణి తమ ప్రభువును చేసుకుంటారు. అలాగే వాడు 70,000 మందికి కిరీటాలు ధరింపజేస్తాడు. ఆ 70,000 మంది దజ్జాల యొక్క సైన్యంగా పనిచేస్తూ ఉంటారు. దజ్జాలు ఎక్కడికి వెళితే అక్కడికి ప్రపంచమంతా వాని వెనకాల తిరుగుతూ ఉంటారు ఈ 70,000 మంది యూదులు సోదరులారా. అలాగే మక్కా మదీనా ప్రాంతాలలో వాడు ప్రవేశించలేడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. బుఖారీ, ముస్లిం, అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం, మదీనాలో భూకంపం వస్తుంది. భూకంపం వచ్చిన తర్వాత 3 కుదుపులు భూమి కుదిపేస్తుంది. ఆ 3 కుదుపులతో ఆ మదీనాలో ఉన్నటువంటి అవిశ్వాసులు, మునాఫికులందరూ కూడా సపరేట్ అయిపోతారు, మదీనా బయటకు వెళ్ళిపోతారు. అప్పుడు ఆ యొక్క మదీనా ప్రాంతంలో విశ్వాసులు మాత్రమే ఉంటారు, విశ్వాసులు మాత్రమే మిగిలి ఉంటారు. అప్పుడు దజ్జాల్ అనేవాడు మదీనా ప్రాంతంలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ అప్పటికే మదీనా నగరానికి 7 ద్వారాలు ఉంటాయి. ఒక్కొక్క ద్వారం దగ్గర 2 దైవదూతలు కత్తులు, ఖడ్గాలు చేత పట్టుకొని ఉంటారు. వాడిని మదీనా యొక్క ప్రాంతంలో ఎంటర్ కూడా కానివ్వరు దైవదూతలు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు సోదరులారా. అలాగే దజ్జాలి యొక్క మంత్రజాలాలు, అసాధారణ శక్తులు ఎలా ఉంటాయంటే సోదరులారా,
హుజైఫా బిన్ యమన్ రదియల్లాహు అన్హు వారు తెలియజేస్తున్నారు, ముస్లిం గ్రంథంలో వచ్చినటువంటి హదీసు, వాడి వద్ద ప్రవహించే 2 నదులు ఉంటాయి. ఆ 2 నదులు ఒకటి పాల కంటే తెల్లగా ఉంటుంది, మరొకటేమో రక్తము వలె మసలగాగుతూ ఉంటుంది ఎర్రగా. అయితే ప్రజలారా, వాడు ఏమంటాడంటే తెల్లగా ఉన్నటువంటిది స్వర్గం అంటాడు, ఎర్రగా ఉన్నటువంటిది నరకం అంటాడు. వాడి అసత్యవాది కాబట్టి, అబద్ధాల కోరు కాబట్టి మీరు వాడి మాట నమ్మద్దు. ఎర్రగా ఉన్నటువంటి అగ్గి వలె మండుతున్న దానిలోనే మీరు దూకండి, ఆ నీళ్ళే తీసుకొని మీరు తాగండి, ఎందుకంటే అదే చల్లగా ఉంటుంది. తెల్లగా ఉన్నటువంటి నదిలో మీరు దూకద్దు, దాని నీళ్లు మీరు తాగద్దు, తాగారంటే మీరు మంటల్లో కలిసిపోతారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు సోదరులారా. అలాగే వాడి వెంట రొట్టెల యొక్క పర్వతాలు కూడా ఉంటాయి. ఆ విధంగా వాడు ఆహారాన్ని పంచుతూ కూడా ఎంతో మందిని మార్గభ్రష్టులను చేస్తాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ముస్లిం గ్రంథంలో నవాస్ బిన్ సమాన్ రదియల్లాహు అన్హు వారు తెలియజేశారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధిస్తున్నారు. సహాబాలు అడిగారు, అల్లాహ్ యొక్క ప్రవక్త, దజ్జాలు వచ్చి ఈ భూమండలంలో ఎన్ని సంవత్సరాలు ఉంటాడు అని అడిగారు. అందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, దజ్జాలు ఈ భూమండలం మీద 40 రోజులు సంచరిస్తాడు. మొదటి రోజు ఒక సంవత్సరంలా ఉంటుంది, రెండవ రోజు ఒక నెలలాగా ఉంటుంది, మూడవ రోజు ఒక వారంలాగా ఉంటుంది, మిగతా రోజులన్నీ సామాన్యమైన రోజుల మాదిరిగా ఉంటాయి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అలాగే వాడి యొక్క వేగం ఎలా ఉంటుందంటే ఒక తుఫాను వలె వాడి యొక్క వేగం ఉంటుంది. అంత వేగంగా వాడు ప్రపంచాన్నంతా చుట్టుముట్టేస్తూ ఉంటాడు. అలాగే వాడు ఒక సమూహం, ఒక జాతి ప్రజల వద్దకు వెళతాడు. ఆ జాతి ప్రజల వద్దకు వెళ్ళి, ఓ ప్రజలారా, నేనే మీ దేవుణ్ణి, నేనే మీ స్వామిని, నన్ను నమ్మండి, నన్ను విశ్వసించండి అంటాడు. అప్పుడు ఆ జాతి ప్రజలు ఆ దజ్జాల్ని దేవుడిగా నమ్ముతారు. వాళ్ళు దేవుడిగా నమ్మారు కాబట్టి అప్పుడు దజ్జాల్ ఏం చేస్తాడు, ఆకాశాన్ని ఆదేశిస్తాడు, వర్షం కురుస్తుంది, భూమిలో రకరకాల పంటలు ఎప్పుడూ లేని విధంగా పంటలు పండుతాయి, పశువులు బాగా బలిసిపోయి పాలు ఇస్తూ ఉంటాయి. ఆ విధంగా సిరి సంపదలతో తూగుతూ ఉంటారు ఆ జాతి. ఎందుకు? వాడిని దేవుడిగా నమ్మారు కాబట్టి. అలాగే మరొక జాతి వద్దకు వెళతాడు. మరొక జాతి వద్దకు వెళ్ళి ఆ జాతి ప్రజలను అంటాడు, ఓ ప్రజలారా, నేను మీ స్వామిని, నేను మీ దేవుణ్ణి, మీ ప్రభువుని, నన్ను మీరు దైవంగా విశ్వసించండి, దేవుడిగా నమ్మండి అని చెబితే ఆ జాతి ప్రజలు, లేదు, నువ్వు మా దైవానివి కాదు, మేము నిన్ను నమ్మము, పో అని చెప్పేస్తారు. అప్పుడు దజ్జాలు ఆ జాతికి కరువు కాటకాలను ఇచ్చేస్తాడు. అక్కడ వర్షాలు పడవు, పంటలు పండవు, పశువులు బక్క చిక్కిపోతాయి, దరిద్రం అనేది తాండవిస్తూ ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది సోదరులారా. ఎంత ఫిత్నానో చూడండి ఒక్కసారి. అదేంటి, దజ్జాలును దైవంగా నమ్మిన వాడికి, నమ్మిన జాతికేమో పుష్కలంగా వనరులు సమకూర్చాయి, అలాగే దజ్జాలును దైవం కాదన్న జాతికి కరువు కాటకాలు పట్టుకున్నాయి. చూసేవారికి ఏమనిపించుద్ది, నమ్మేవారికి ఏమనిపించుద్ది, ఓహో వాడు నిజంగానే దేవుడు, అందుకోసమే ఆ జాతి, ఏ జాతి అయితే వాడిని దైవంగా నమ్మిందో ఆ జాతి బాగుంది, ఎవరైతే వాడిని నమ్మలేదో ఆ జాతి నాశనం అయిపోయింది, కాబట్టి వాడే దేవుడు అన్నటువంటి యొక్క ఆలోచన, నమ్మకము, ఆ విశ్వాసము ప్రజల్లో రావాలని వాడు ఈ విధమైనటువంటి కుయుక్తులు పన్నుతూ ఉంటాడు, ఈ విధమైనటువంటి మంత్రజాలాలు విసురుతూ ఉంటాడు. కనుక అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముందుగానే మనకి హెచ్చరించారు, వాడి మాయాజాలంలో మీరు పడద్దు అని చెప్పి. అలాగే సోదరులారా, వాడు ఒక పల్లెవాసి దగ్గరికి వస్తాడు. పల్లెవాసి దగ్గరకు వచ్చి అంటాడు, ఏమయ్యా, నన్ను దైవంగా విశ్వసించు అనంటే, లేదు, నిన్ను దేవుడిగా నేను నమ్మను అంటాడు. అయితే చనిపోయిన నీ తల్లిదండ్రులు నేను బతికిస్తాను, అప్పుడు నమ్ముతావా అని అంటాడు. చనిపోయిన నా తల్లిదండ్రులను బ్రతికించు, నేను నిన్ను నమ్ముతానని అంటాడు. అలాగే పిలుస్తాడు, పిలవగానే చనిపోయిన తల్లిదండ్రులు ఇద్దరు కూడా వస్తారు. వచ్చి అంటారు, బాబు, ఇతనే నీ దేవుడు, ఇతనే నీ ప్రభువు, ఇతను నమ్ము అని అంటారు. ఆ విధంగా అతను నమ్మి మార్గభ్రష్టుడైపోతాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు,
సహచరులు అడిగారు, అల్లా యొక్క ప్రవక్త, చచ్చిపోయిన వారిని బ్రతికించేటటువంటి శక్తి దజ్జాలుకు ఉందా అని అన్నారు. లేదు లేదు, చనిపోయిన వారిని బ్రతికించే శక్తి దజ్జాలుకు లేదు. వాస్తవానికి వాడు తీసుకొచ్చింది చనిపోయిన తల్లిదండ్రులను కాదు, 2 జిన్నులు తల్లిదండ్రుల యొక్క వేషంలో వచ్చి వాడిని మార్గభ్రష్టుని చేశాయి అని చెప్పడం జరిగింది. సోదరులారా, చూశారా దజ్జాల యొక్క ఫిత్నాలు ఏ విధంగా ఉంటాయో? ఇన్ని మాయలు, ఇన్ని మంత్రాలు, ఇంత ఇంద్రజాలం వాడి దగ్గర ఉంది. కావున అలాంటి కుయుక్తుల నుండి మనల్ని మనం రక్షించుకోవాలంటే మన ఈమాన్ ఏ పాటిదై ఉండాలి, ఎంత గట్టిగా ఉండాలి, ఎంత స్థిరంగా ఉండాలో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఉల్టా పల్టా యొక్క విశ్వాసం ఉంటే గనక, ఏదో తేలికపాటి విశ్వాసం గనక ఉన్నిందంటే ఇట్టే వాడి మాయలో పడిపోతాము, వాడి మంత్రాలకు ఎలాగే లొంగిపోతాము, మార్గభ్రష్టులమైపోతాము. కావున సోదరులారా, మన దగ్గర జ్ఞానం ఉంటే వాడి కుయుక్తులు చెల్లవు. మన వద్ద ఖురాన్ హదీసుల యొక్క జ్ఞానం ఉంటే గనక వాడి మంత్రం మన మీద పారదు. వాడి యొక్క శక్తులు మనము ఏమాత్రం కూడా తీసుకోము, విశ్వసించము. మన దగ్గరే జ్ఞానం లేకుండా అజ్ఞానుల వలె ఉంటే గనక వాడి మాయలకు మంత్రాలకు లొంగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకోసమే జ్ఞానం ఉన్నటువంటి, ఖురాన్ హదీసు జ్ఞానం ఉన్నటువంటి ఒక మహావీరుడు వద్దకు కూడా దజ్జాలు వస్తాడు. బుఖారీ ముస్లిం హదీసు అబూ సయీద్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు వారు ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒక వీర విశ్వాసి వద్దకి దజ్జాలు వస్తాడు, అంటాడు, ఓ ఆదం కుమారా, నన్ను దైవంగా విశ్వసించు అని దజ్జాల్ అంటాడు. లేదు లేదు, నిన్ను నేను దైవంగా నమ్మనని అంటాడు. అయితే నేను నిన్ను చంపి బ్రతికిస్తాను అని అంటాడు. అప్పుడు 2గా అతన్ని నరికేసి ఒక ముక్క అటువైపు, ఒక ముక్క ఇటువైపు విసిరేస్తాడు. ప్రజలారా చూడండి, ఇతన్ని నేను బ్రతికిస్తున్నాను, బ్రతికించిన తర్వాత అయినా మీరు నన్ను నమ్ముతారా అని అంటాడు. అప్పుడు అతన్ని బ్రతికిస్తాడు. తర్వాత వచ్చేసి అతను బ్రతుకుతాడు. నవ్వుతూ వచ్చి అంటాడు, ఏమని అంటాడంటే, మునుపటి కంటే నాకు ఇంకా ఎక్కువ నమ్మకం కుదిరింది, నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినటువంటి అసత్యపు దజ్జాల్ నువ్వే, ఎవరో కాదని చెప్పేసి బలంగా సాక్ష్యం ఇస్తాడనమాట. ఎందుకు బలంగా సాక్ష్యం ఇస్తాడంటే, అతను ఖురాన్ హదీసు చదివి ఉన్నాడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలు విని ఉన్నాడు. దజ్జాల్ రాక గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన బోధనలు అతను బాగా పసిగట్టి ఉన్నాడు. అందుకే అతను కనిపెట్టగలిగాడు. అతనిలాగే మనము కూడా దజ్జాల యొక్క కుతంత్రాలు, కుట్రలు మనం పసిగట్టాలంటే అతనికున్న జ్ఞానం మన వద్ద కూడా ఉండాలి. అతను ఏ జ్ఞానంతో అయితే దజ్జాలను సాక్ష్యం ఇచ్చాడో అదే సాక్ష్యం మనం కూడా ఇవ్వాలంటే గనక ఖురాన్ హదీసు జ్ఞానం మన వద్ద ఉండాలి. దజ్జాలకు సంబంధించినటువంటి జ్ఞానం మన వద్ద ఉండాలి. సోదరులారా, ఆ జ్ఞానం లేదంటే మునుపటి వ్యక్తి తల్లిదండ్రులు బ్రతికి రాగానే ఏ విధంగా మార్గభ్రష్టుడైపోయాడో అలాగే మనం వాడు ఆకాశాన్ని ఆదేశిస్తే వర్షం కురిసి అది చూసి మార్గభ్రష్టులైపోవచ్చు. అలాగే వాడు పంటలు పండిస్తాడు, అది చూసి మార్గభ్రష్టులైపోవచ్చు. అనేక మంత్రాలు విసురుతాడు, వాటిని చూసి మనము మార్గభ్రష్టులైపోవచ్చు. కావున ఖురాన్ హదీసు జ్ఞానం ఉంటే మార్గభ్రష్టులకు కాలేము. అయితే వాడు చంపి బ్రతికించి ఇవన్నీ కూడా ఏంటంటే వాడి యొక్క మాయలు, మంత్రాలే తప్ప వాస్తవానికి వాడికి అంత శక్తి లేదు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శైతానుకి ఏ విధంగా ప్రళయం వరకు గడువునిచ్చాడో అలాగే దజ్జాలకు కూడా కొన్ని శక్తులు ఇచ్చి ఉన్నాడు. దజ్జాలకు కూడా కొన్ని మాయల మంత్రాలు చేసుకునే అనుమతి ఇచ్చి ఉన్నాడు. ఆ ఫిత్నా నుండి మనల్ని మనం రక్షించబడాలి. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం అలైహిస్సలాంని పుట్టించిన దగ్గర నుంచి ప్రళయం వరకు అనేక ఫిత్నాలు ఉన్నాయి. ఫిత్నాలన్నింటి లేకలా అతిపెద్ద ఫిత్నా దజ్జాల్ యొక్క ఫిత్నా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సోదరులారా, కావున నేటి ముస్లిముల యొక్క విశ్వాసం ఇలాగే ఉంటే గనక దజ్జాలు చూపేటువంటి మాయలు, మంత్రాలు, మహిమలు, అద్భుతాలు చూసి నేటి ముస్లింలు అయితే గనక పొలోమని వెళ్ళిపోతారు. వాడు వచ్చి నన్ను దేవుడిగా నమ్మండి అనేంతవరకు కూడా ఉండరు. ఎందుకంటే తెలుసా, ఈరోజు మేము పలానా దర్గా దగ్గరికి వెళ్ళి వచ్చి తాయెత్తు కట్టుకున్న తర్వాత మా ఓడికి బాగా ఉంది, మేము పలానా దర్గా దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత మా అమ్మకు బాగా ఉంది, అలాగే మేము పలానా స్వామి దగ్గరికి వెళ్ళి వచ్చి మంత్రపించుకొని వచ్చిన తర్వాత మా నాన్నకు బాగా ఉంది, కాలు నొప్పి తగ్గింది, కన్ను నొప్పి తగ్గింది, కడుపు నొప్పి తగ్గింది. ఈ విధంగా మూఢనమ్మకాలను నమ్మేటటువంటి ముస్లిములు ఇంటికి ఎర్రగుడ్డోల టెంకాయ, పచ్చగుడ్డోల టెంకాయ, నిమ్మకాయలు, మిరపకాయలు, దారాలు, ఒంటి నిండా తాయెత్తులు, మెడ నిండా తాయెత్తులు, చేతి నిండా దారాలు, ఈ ముహూర్తాలు, వజ్రాలు, వైడూర్యాలు,
ఇలాంటివి మూఢనమ్మకాలు నమ్మే ముస్లిములు వాడు పిలవాల్సిన అవసరం లేదు, వాడు చేసే మాయలు చూసి వీళ్ళే పోతారు. అవును, కావున ఇప్పుడున్నటువంటి ముస్లిముల మధ్యకు వాడే గనక వచ్చాడు అనుకో, 99% ముస్లిముడు వాడు వెనకాల వెళ్ళిపోతారు, ఆగరు. ఎందుకంటే నేడు ముస్లిముల హృదయాల్లో ఖురాన్ హదీసు జ్ఞానం లేదు. కేవలం బిదాత్ షిర్క్ ఎక్కడ చూసినా దర్గాలు, జెండాలు, తాయెత్తులు, దారాలు, ఈ మూఢనమ్మకాలు, వాస్తులు, శకునాలు, వీటి వెనకాల పడి ఉన్నారు. అందుకోసమే వీర విశ్వాసి ఏ విధంగానైతే నువ్వు దజ్జాలు అని చెప్పి సాక్ష్యం ఇచ్చాడో ఆ విధంగా మనం సాక్ష్యం ఇవ్వాలంటే మన వద్ద ఖురాన్ హదీసు జ్ఞానం ఉండాలి. అంతేగాని ఆడికి పోయి వచ్చినట్టు మా నాన్నకు బాగైంది, ఈడికి పోయి వచ్చినట్టు మా అమ్మకు బాగైంది, ఈ విధంగా ఉత్తుత్తి నమ్మకాలు నమ్మే సాయిబులంతా రేపు వాడు వెనకాలే పోతారు, వాడు నరకానికి తీసుకెళ్తాడు. కావున ఆ దజ్జాల యొక్క ఫిత్నా నుండి రక్షించబడాలంటే మన వద్ద జ్ఞానము ఉండాలి. కావున సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఓ ముస్లిములారా, దజ్జాలు వెనక మీరు వెళ్ళకండి. మీకు గనక ఒకవేళ వాడు చేసేటటువంటి అద్భుతాలు చూసి వాడు దేవుడన్న నమ్మకం గనక మీకు కలిగినప్పుడు మీరు ఇలా ఆలోచించండి, అల్లా మహాసుందరాంగుడు, ఒంటి కన్ను గలవాడు కాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సింబల్ ఇచ్చారు. ఏంటి? అల్లా మహాసుందరాంగుడు, చాలా అందమైన వాడు, వాడేమో గుడ్డివాడు. మీ ప్రభువు, మీ సృష్టికర్త, మీ స్వామి అల్లా గుడ్డివాడు కాడు, మహాసుందరాంగుడు. ఇది చూసి మీరు మేలుకోండి అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కావున దజ్జాలు రే నేనే మీ దేవుణ్ణి నమ్మండి అని అంటే ఎల్లెళ్ళు నువ్వు గుడ్డివాడివి, నా స్వామి నా ప్రభువు చాలా అందంగా ఉంటాడు అని మనము కనిపెట్టాలి, అని మనము గుర్తుపెట్టుకోవాలి. ఇక దాని తర్వాత సోదరులారా, మున్కరే హదీస్ మూర్ఖులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే దజ్జాలు అనేది లేదండి, దజ్జాలు రాక అనేది అసలు లేదు అని చెప్పేసి అంటారు. ఈసా అలైహిస్సలాం రెండో రాకడ లేదు, సమాధి శిక్షలు లేవు, ఇవన్నీ చెబుతూ ఉంటారు. వాళ్ళు పచ్చి అజ్ఞానులు, పచ్చి మూర్ఖులు. ఎందుకంటే ఇమాం ఇబ్నే తైమియా రహ్మతుల్లాహి గారు, ఇబ్నే హజర్, నసీరుద్దీన్ అల్బానీ, అహ్మద్ షాకిర్ ఇలాంటి గొప్ప గొప్ప సలఫ్ యొక్క పండితులు ఏమన్నారంటే, ఏ వ్యక్తి అయితే దజ్జాల యొక్క రాకను, మరియం కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం రాకను నిరాకరిస్తాడో ఆ వ్యక్తి అహ్లు సున్నా వల్ జమాత్కు చెందినవాడు కాడు. అంటే అహ్లు సున్నా వల్ జమాత్ 73 యొక్క వర్గాలలో, ఫిర్కాలలో ఒకే ఒక వర్గం రేపు స్వర్గానికి వెళ్తుంది. వాళ్ళెవరు? అహ్లు సున్నా వల్ జమాత్. ఆ వర్గానికి చెందిన వారు కారు. అహ్లు సున్నా వల్ జమాత్ వర్గానికి చెందిన వారైతే గనక దజ్జాల యొక్క రాకను నమ్ముతారు, ఈసా అలైహిస్సలాం యొక్క రాకను నమ్ముతారు అని వీళ్ళందరూ కూడా చెప్పారు సోదరులారా. అలాగే దజ్జాల యొక్క ఫిత్నాల నుండి, కీడుల నుండి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఏం చేయాలో సోదరులారా, సహీ ముస్లిం అబూ దర్దా రదియల్లాహు అన్హు వారి యొక్క ఉల్లేఖనం, ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మన్ హఫిద 10 ఆయాతిన్ మిన్ అవ్వల్ సూరతిల్ కహఫ్ ఉసిమ మిన దజ్జాల్. సూరే కహఫ్ 18వ సూర ఏదైతే ఉందో ఖురాన్లో, ఆ సూరే కహఫ్లో మొదటి 10 ఆయతులు ఎవరైతే కంఠోపాఠం చేసుకుంటారో వారు దజ్జాల యొక్క ఫిత్నా నుండి రక్షించబడతారని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. సూరే కహఫ్ 18వ సూర మొదటి 10 ఆయతులు. సర్వసాధారణంగా మనం కంఠోపాఠం దేవుడి ఎరుగు, కంఠోపాఠం పక్కన పెట్టేస్తే జుమ్మా రోజున ముందుగా వచ్చి సూరే కహఫ్ చదవాలి. మనం ఎప్పుడు వస్తున్నాం? నిక్కి నీలిగి ఆరి తీరి సోమరతనంతో బద్ధకంతో నమాజ్ అంతా అయిపోయిన తర్వాత చివరిలో వస్తున్నాం. ఏంటి లాభం? ఏంటి లాభం? దైవదూతలు అదిగో ఆ మజీదు ద్వారం దగ్గర ఉంటారు కితాబ్ పట్టుకొని. మొదటి వ్యక్తులు ఎవరు వస్తున్నారు, తర్వాత వ్యక్తులు ఎవరు వస్తున్నారు, తర్వాత వ్యక్తులు ఎవరు వస్తున్నారు, మొత్తం మీ పేర్లన్నీ నమోదైపోతాయి. మొదటి వ్యక్తిలో అబ్దుల్ రహమాన్ వచ్చాడు, తర్వాత వ్యక్తిలో అబ్దుల్లా వచ్చాడు, తర్వాత వ్యక్తిలో అహ్మద్ భాయ్ వచ్చాడు, ఇలా మొత్తం రాసుకుంటూ ఉంటారు. ఇమాం మెంబర్ మీదకి ఎక్కాడు అనుకో, కితాబ్ బంద్ చేసి వాళ్ళు వచ్చి కూర్చుంటారు. దాని తర్వాత వచ్చినోడు వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. ఒంటెను కుర్బానీ ఇచ్చినంత పుణ్యం. ఈరోజు ఒంటె కొనాలంటే 80,000 డబ్బులు పెట్టాలి. 4 జుమ్మాలకు 4 ఒంటెలు. ఎంత? సంవత్సరానికి 52 ఒంటెలు. ఎప్పటికి నువ్వు కొనాలా? ఎప్పటికి దాని పుణ్యం నువ్వు సంపాదించుకోవాలా? కేవలం ఒక్క అర్ధ గంట ముందు రావడానికి
ఆ రోజు కూడా పని బాటలు, ఆ రోజు కూడా బిజీ 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 అని అంటే ఇంక అల్లా కోసం, నీ స్వామి నీ దేవుడి కోసం నువ్వు ఇచ్చే సమయం ఏంటి ఇంకా? సో కావున సోదరులారా, సూర్య కహఫ్ మొదటి 10 ఆయతులు మొదటి వక్తులో వచ్చి జుమ్మా రోజున సూర్య కహఫ్ చదవాలి. కావున దజ్జాల్ కీడు నుండి రక్షించబడాలంటే మనం ఏం చేయాలి? మొదటి యొక్క 10 ఆయతులు కంఠోపాఠము చేసుకోవాలి. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దజ్జాల్ యొక్క కీడు నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి వజ్రాయుధాన్ని ఇచ్చిపోయారు. ఆ వజ్రాయుధం ఏమిటి? బుఖారీ ముస్లిం గ్రంథంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహుమ్మా ఇన్ని ఆవుదు బిక మిన్ అదాబిల్ ఖబర్, ఓ అల్లా మమ్మల్ని సమాధి శిక్ష నుండి రక్షించు, వావుదు బిక మిన్ ఫిత్నతిల్ మసీహి దజ్జాల్, మరియు ఉపద్రవగేసరుడైనటువంటి అసత్యవాది అయిన దజ్జాల్ యొక్క ఫిత్నా నుండి మమ్మల్ని కాపాడు, వావుదు బిక మిన్ ఫిత్నతిల్ మహ్యా వల్ మమాత్, మరియు జీవన్ మరణాల యొక్క కీడు నుండి మమ్మల్ని రక్షించు, అల్లాహుమ్మ ఇన్ని ఆవుదు బిక మినల్ మసామి వల్ మగ్రిమ్, మరియు అల్లా మాతో జరిగినటువంటి పాపాలు క్షమించు, మరియు మాపై ఉన్నటువంటి అప్పులను తొలగించు అన్నటువంటి దీని యొక్క అర్థం వస్తుంది సోదరులారా. ఈ యొక్క దువా అత్తహియాతు లిల్లాహిలో చివర్లో చదవాలి. అయితే 5-6 రకాలు ఈ విధంగా దువా ఉంది. ఏ దువా చదివినా కూడా అల్హమ్దులిల్లా చెల్లుద్దు సోదరులారా. 5-6 దువాలు ఉన్నాయి, అన్ని దువాలు కూడా సహీవే. ఏ దువా నేర్చుకున్నా కూడా మీకు ఇబ్బంది ఏం లేదు. కావున సూర్య కహఫ్ 10 ఆయతులు చదవాలి. అలాగే ఈ దజ్జాల్ యొక్క దువా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించారు. ఈ దువా కూడా మనము చదువుతూ ఉండాలి. దీంతో పాటు సరైనటువంటి అకీదా కలిగి ఉండాలి. అల్లా ఒక్కడే దేవుడు, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించాలి. అంతేగాని అల్లాతో పాటు మస్తాన్ బాబా దేవుడే, మౌలాలి బాబా దేవుడే, గౌసుపీరు దేవుడే, ఆయన దేవుడే, సచ్చినోడు దేవుడే, బతికినోడు దేవుడే, చెట్టు దేవుడే, పుట్ట దేవుడే, ఈ నమ్మకం ఉంటే కనుక లాభం లేదు. అతని పేరు మస్తాన్ అయినా ఏదైనప్పటికీ కూడా అతను రేపు ముష్రిక్గానే పరిగణించబడతాడు. కావున సోదరులారా, ఖచ్చితమైనటువంటి తౌహీద్ అకీదా జ్ఞానం అనేది మన వద్ద ఉండాలి. అలాగే సోదరులారా, చివరి మాట ఏమిటంటే, దజ్జాల్ని సంహరించడానికి మరియం కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాంని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపిస్తాడు. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 43వ సూర 61వ ఆయతులో అల్లాహ్ తాలా అంటున్నాడు, ఇన్నహు లఇల్ముల్ లిస్సాఅతి ఫలా తమ్తరున్న బిహా వత్తబిఊన్ హాదా సిరాతుం ముస్తఖీం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మరియం కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం ప్రళయానికి ఒక సూచన. అతని రాక విషయంలో మీలో అనుమానం ఉండకూడదు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నన్ను అనుసరించండి, నేను మీకు రుజుమార్గం చూపుతాను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. కావున సోదరులారా, అల్లాహ్ తాలానే సాక్ష్యం ఇస్తున్నాడు, మరియం కుమారుడైనటువంటి యేసు ప్రళయానికి సూచన. అతన్ని వచ్చే విషయంలో మీకు అనుమానం పనికిరాదని అల్లాహ్ అంటున్నాడు. ఈ మున్కరే హదీసులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాటల్ని తీసుకోకుండా, అల్లాహ్ చెప్పిన మాటల్ని తీసుకోకుండా యేసు 2వ రాకడ లేదని చెప్పేస్తారు. యేసు 2వ రాకడను నిరాకరించేవాడు అవిశ్వాసి అయిపోతాడు. కావున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన విషయాన్ని మనము మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో మనము నమ్మి విశ్వసించినప్పుడే మనము మోమిన్లమైతాము సోదరులారా. అలాగే బుఖారీ ముస్లిం అబూ హురైరా రదియల్లాహు అన్హు వారు తెలియజేశారు, ఎవరి చేతిలో అయితే నా ప్రాణం ఉందో ఆ శక్తివంతుని సాక్షిగా నేను చెబుతున్నానని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ఈసా అలైహిస్సలాం, మరియం కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం త్వరలోనే మీ వద్దకు రానున్నారు. ఆయన మీ వద్దకు వస్తాడు. వచ్చి హకమన్ అద్లు, పరిపూర్ణమైనటువంటి న్యాయాన్ని ఆయన భూమి మీద స్థాపిస్తారు. ఫయక్సిరల్ సిబ, అలాగే సిలువను ఆయన త్రుంచేస్తారు, విరగ్గొడతారు. అలాగే వయకుతులుల్ ఖింజీర్, మరియు పందిని ఆయన చంపుతాడు. అలాగే వయద్ అల్ జిజియా, మరియు పన్నులన్నీ కూడా ఆయన రద్దు చేస్తారు. ఆయన కాలం వచ్చిందంటే పంటలు పుష్కలంగా పండుతూ ఉంటాయి, పశువులు బాగా బలిసిపోయి పాలనిస్తూ ఉంటాయి, ఎటువైపు చూసిన సస్యశ్యామలమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. ఈ భూమండలం అంతా కూడా మానవులందరూ కూడా ముస్లిములు అయిపోతారు. అప్పుడు సకల సిరి సంపదలన్నింటికంటే కూడా సజ్దాకు విలువ ఉంటుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. అలాగే ముస్లిం గ్రంథంలో అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు వారి యొక్క ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మసీహు దజ్జాల్ని ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారు చంపుతారు. సిరియా దేశం
దేశంలో బాబుల్ లుద్ అన్నటువంటి ద్వారం దగ్గర మసీహు దజ్జాలను పట్టుకొని ఈసా అలైహిస్సలాం వారు సంహరిస్తారు. దాని తర్వాత అతని వెంట ఉన్నటువంటి యూదులు చెట్టుకొకరు పుట్టకొకరు దాంకుంటారు. అప్పుడు తన వెనకాల ఉన్నటువంటి గోడ అంటుంది, ఓ ముస్లిం, నా వెనకాల ఒక యూదుడు దాంకొని ఉన్నాడు, రా చంపుదు అని గోడ పిలుస్తుంది. ఒక రాయి అంటుంది, ఓ ముస్లిం, నా వెనకాల యూదుడు దాంకొని ఉన్నాడు, రండి చంపండి అని అంటుంది. ఒక చెట్టు అంటుంది, ఓ ముస్లిం, నా వెనకాల యూదుడు దాంకొని ఉన్నాడు, రండి చంపండి అని అంటుంది. అయితే ఒక గర్కద్ అన్నటువంటి చెట్టు మాత్రము చెప్పదు, ఎందుకంటే అది యూదుల చెట్టు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. వారికి చూడండి ఎంత నమ్మకమో చూడండి. ఇప్పటికి కూడా గర్కద్ అనేటువంటి చెట్లను గవర్నమెంట్ అక్కడ ఇంకా పెంచుతూ ఉంది. ఇజ్రాయెల్ దేశంలో గర్కద్ అనేటువంటి చెట్లను ఇంకా పోషిస్తూ ఉంది. ఈ బాధ్యత గవర్నమెంట్ చూసుకునింది అన్నమాట. ఆ విధంగా యూదులు ఈ భూమండలం మీద తుడిచివేయబడతారు. ఈ విధంగా ప్రవక్త ఈసా అలైహిస్సలాం వచ్చిన తర్వాత ఈ ఇస్లాం ధర్మం తప్ప భూమండలం మీద ఇంకా ఏ ధర్మము ఉండదు. ఆయన సిలువను ఎందుకు విరగొడతారు? సిలువను ఈరోజు ప్రజలు ఆరాధిస్తున్నారు. పందిని ఎందుకు చంపుతారు? పందిని ఆ గ్రంథంలో హరాం చేసి ఉంటే వాళ్ళు హలాల్ చేసుకొని తింటూ ఉన్నారు. న్యాయం అనేది లేదు. అలాగే జిజియా పన్నులు ఎక్కువైపోయినాయి, జిఎస్టీ అని అదని ఇదని ఏవేవో ఎక్కువైపోయినాయి. ఇవన్నీ కూడా రద్దు చేస్తారు. ఉత్తమమైనటువంటి యొక్క సమాజాన్ని ఆయన తీర్చిదిద్దుతారు. పూర్తి ఖురాన్ హదీస్ వెలుగులో ప్రవక్త ఈసా అలైహిస్సలాం ఇస్లాం సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు. అల్హమ్దులిల్లా. ఆ విధంగా నలువైపుల న్యాయం అనేది ఉంటుంది. దాని తర్వాత ఈసా అలైహిస్సలాం పెళ్లి చేసుకుంటారు, బిడ్డలు కూడా పుడతారు. దాని తర్వాత సాధారణ మరణం వస్తుంది. ముస్లింలు జనాజనమా చదువుతారు, ఆయన్ని ఖననం చేస్తారు. ఈ విధంగా ఈసా అలైహిస్సలాం వారు కూడా చనిపోతారు. కావున సోదరులారా, మసీహు దజ్జాల్ గురించి ఇప్పటి వరకు మనం ఏ విషయాలైతే తెలుసుకున్నామో ఈ విషయాలు మనం తప్పనిసరిగా ప్రతి ఒక్కరిలోనూ ఆ జ్ఞానం అనేది మనలో ఉండాలి. ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి సమాచారం మన వద్ద ఉండాలి. మరియు ఆ దజ్జాల్ యొక్క కీడు నుండి కూడా మనల్ని మనం రక్షించుకోవటానికి సాధన చేస్తూ ఉండాలి. ప్రవక్త చెప్పినటువంటి ఆ సూరే కహఫ్ ద్వారా, ఆ యొక్క దువా ద్వారా, అలాగే దానికి సంబంధించినటువంటి జ్ఞానం ద్వారా మనల్ని మనం అప్రమత్తం చేసుకుంటూ ఉండాలి. అల్లాహ్తో నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రపంచ యొక్క ఫితనాల నుండి, దజ్జాల్ యొక్క ఫితనాల నుండి, శైతాన్ యొక్క కీడు నుండి అల్లాహ్ మనల్ని రక్షించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన షిర్క్ నుండి, కుఫర్ నుండి, బిదాత్ నుండి, శైతాన్ యొక్క కీడుల నుండి రక్షించుగాక. మహమ్మారి యొక్క రోగాల నుండి రక్షించుగాక. అల్లాహ్ మనల్ని ఖబర్ శిక్ష నుండి రక్షించుగాక. అల్లాహ్ మనల్ని జహన్నం నుండి రక్షించుగాక. అల్లాహ్ మనకు జన్నతులో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. మహోన్నతుడైనటువంటి సృష్టికర్త అయిన అల్లాహ్ను చూసే భాగ్యాన్ని స్వర్గంలో మనందరికీ ప్రసాదించుగాక. آمين وآخر دعوانا الحمد لله رب العالمين. بارك الله لنا ولكم في القرآن العظيم واستغفر الله ولسائر المسلمين إنه تعالى جواد الكريم.